జమ్మలమడుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నేత తనను నమ్ముకున్న క్యాడర్ కోసం, లీడర్ల కోసం ఎంతవరకైనా వెళ్ళే నేత. ఫ్యాక్షన్ గడ్డలో ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ ముద్దు అంటూ రాజకీయాల్లోకి వచ్చారు చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, కడప లాంటి జిల్లాలో కాషాయ జెండా పట్టుకొని ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు. ఎలా ఉంది పరిస్థితి? నేను కాషాయ పార్టీలో చేరిన తర్వాత 2021 స్థానిక ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత మెజారిటీ పెద్ద సర్పంచులు గెలవడం జరిగింది. ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కూడా గెలవడం జరిగింది. చాలా చోట్ల 41%కు తక్కువ లేకుండా ఓట్లు రావడం జరిగింది. ఆ రోజే ఈ 3 సంవత్సరాల్లో ఆ రోజుకు 1.5 ఇయరే ఎలక్షన్, 2019కి 2021. అవును. ఆ తర్వాత 21 తర్వాత జరిగిన తీవ్ర పరిణామాలు, నేను ఏదో వివేకానంద రెడ్డిని చంపించినానని, కోడికత్తి కేసు జగన్ రెడ్డిని అటాక్ చేసినానని ఆ రోజు ఉన్నది. ఆ తర్వాత 21 తర్వాత NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తేల్చింది అది కోడికత్తి పెద్ద డ్రామా అని, జగన్ రెడ్డి నాటకమని. తర్వాత వివేకానంద రెడ్డి వాళ్ళే టోటల్ మెంబర్స్ చంపించినాడని తెలిసింది. కాబట్టి ఆ రోజు ఈ 2 పరిణామాలు నా మీద ఉన్నప్పటికీ అన్ని గెలిచిన నేను, ఇప్పుడు అవి లేదు. కాబట్టి అందులో వీళ్ళు టోటల్ అట్టర్ ఫెయిల్యూర్, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినారు, అప్పుల పాలు చేసినారు, అభివృద్ధి కుంటుపడింది, కరోనాను కూడా పట్టించుకోలే, కరెంటు రేట్లు పెంచినారు, రోడ్లు పట్టించుకోలే, ఇచ్చిన ఇళ్లను ఎక్కడ లేని విధంగా మా కేంద్రం ఇస్తే వాటిని కట్టలే, తను మాత్రమే కట్టుకుంటా పోతున్నాడు. అది కాకుండా పోలవరం కట్టలేదని, అమరావతిని అగ్గిపెట్టినాడని, అమరావతికి వైజాగ్ రైల్వే జోన్కు కనీసం ల్యాండ్ ఇవ్వలేదని, భూ కబ్జాలు చేసినారని, గనులు ఆక్రమించుకున్నారని, సారాయి తనే అమ్ముతున్నాడని, ఇసుకే తనే అమ్ముతున్నాడని, అన్ని సహజ వనరులను కాలు రాసినాడని, స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేదని, పైన గండికోట ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వలేదని, గండికోట పోర్టుకు కనీసం ఓబరాయి గూపుకు 100 కోట్లు సెంట్రల్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదని రాజోలు చెప్పి కనీసం కట్టకపోగా ఆ భూములను కూడా బ్లాక్ చేసి అమ్ముకోకుండా, వాళ్ళు అమ్మకుండా వాళ్ళు కొనరు, ఎవరిని అమ్ముకోలేకుండా ఆపుతారు. ఇది అత్యంత దారుణం. కరువు వచ్చినా పట్టించుకోరు. ఏంది ఇది? ఎక్కడ లేని విధంగా తనే దోపిడీ, అసలు బందిపోటు పాలన. ఇక్కడ తన దగ్గర ఉండే అందరూ పందికొక్కులు జలగల మాదిరి తయారైనారు. నీచాతి నీచం. ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఈ ఎలక్షన్లకు తగదగదా అని నాకు పూర్తిగా, నేను కూడా అన్ని పనులు మంచి పనులు చేయగలని, ఫ్యాషన్కు తగ్గట్టుగా వద్దు ఫ్యాక్షన్ అని, ఫ్యాషను కావాలన్నట్టు తగ్గట్టుగా పని చేస్తానని నా మీద నమ్మకం. ఎందుకు? నేను గ్యాసులు ఇచ్చిన, కుట్టు మిషన్లు ఇచ్చిన, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన, సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధిక సబ్స్టేషన్లు, అత్యధిక వీధి లైట్లు, స్తంభాలు కాకుండా HVDA స్కీమ్ ద్వారా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కట్టడమే కాకుండా వాళ్ళకు నేరుగా ట్రాన్స్ఫార్మర్ స్కీమ్ ఏర్పాటు చేసిన, CPWA స్కీము, కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్, వాటికి డైరెక్ట్ వాటర్ రావాలంటే ఇంటిగ్రేటెడ్ పవర్ రావాలా, దాని డెడికేటెడ్ పవర్ అంటారు, దానికి ఏర్పాటు చేసినాం. స్వజల్దార కింద తయారు చేసినాం. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో స్పాన్సర్ చేసింది, అయినా ఇతను ఆభా కార్డు కూడా తొక్కిపెట్టాడు. మొబైల్ వెటర్నరీ వెహికల్ సెంట్రల్ ఇస్తే తొక్కిపెట్టాడు. అసలు ఎక్కడ లేని విధంగా 32% రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అమౌంట్ కంటే 42% ఇచ్చినాడు. గ్రామాలకు డబ్బు ఇచ్చినాడు. గ్రామీణ అభివృద్ధికి ఉత్తరప్రదేశ్ మాదిరి 10,000 కోట్లు ఇస్తే దాని దొంగలో దక్కినాడు. కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వడు. రైతులు ఘోరమైనారు. వాళ్ళకు రావాల్సిన ఫసల్ బీమా యోజన రావడంలే, వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ రావడంలే, ఇన్సూరెన్స్ రావడంలే, ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ రావడంలే, పనిముట్లు రావడంలే, ప్లస్ వాళ్ళకు రావాల్సిన గోడౌన్స్కు సబ్సిడీలు రావడంలే, సరుకు కొంటాడు, డబ్బులు ఇవ్వడు. చేనేత పరిశ్రమ అధికంగా ఉంది ఇక్కడ జమ్మలోడులో. అసలు వాళ్ళకు రావాల్సిన నిధులు రావు. వాళ్ళకు నూలు కొనుగోలుకు అసలు తక్కువ రేటుకి ఇవ్వడంలే, ప్లస్ ఆప్కో కొనుగోలు లేదు. విదేశాలకు పంపించేదానికి ఎప్పుడు అడ్డప్పులు వేయడము. అసలు కరెంటు ఒడిదుడుకుల వలన వాళ్ళ యొక్క పవర్ లూమ్స్ ప్రాబ్లం వస్తున్నాయి. అదే కాకుండా ఇక్కడ చేపలు పెట్టేవాళ్ళు అటు గండికోటలో, మైలవరంలో కొన్ని చెరువుల్లో ఉన్న వాళ్ళకు అన్ని రకాల రాయితీలు, వలలు కానీ, 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, ప్లస్ డీజిల్ సబ్సిడీ కానీ ఇవ్వలేమన్నా, వాళ్ళకు స్పెషల్ ప్యాకేజ్ హౌసింగ్ ఇవ్వాలా, SC ST కార్పొరేషన్లు, BC కార్పొరేషన్లు, ముస్లిం మైనార్టీ ఫండ్స్ అన్నీ కాలు రాసినాడు. అన్ని కబ్జా. భూ కబ్జాలు ఎట్లనో ఈ కబ్జాలు అట్లా. సార్, కారణాలు ఏవైనా మీరు బీజేపీలో చేరారు,
అయితే బీజేపీలో చేరిన కొద్ది రోజులకే స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరు ఇక్కడ సత్తా చాటగలిగారు. ఏంటి సార్, పార్టీకి మీరు బలమా, మీకు పార్టీ బలమా అంటే ఏం చెప్తారు? పార్టీ శ్రీరామరక్ష, లక్ష్మణ రేఖ పరిధిలో నేను ఉన్నప్పుడు పార్టీ అతిపెద్ద గొప్ప పార్టీ ప్రపంచంలో. దాని యొక్క ఆశీర్వాదంతో, నా కృషితో, మా వాళ్ళ యొక్క సహకారంతో జరిగిన ఈ ఎలక్షన్ రిజల్ట్ ఆ రోజు ఎంతుంటే ఆ తర్వాత జరిగిన దరిద్ర పరిణామాలు వాళ్ళ ఎన్ని బయటకు వచ్చినాయి. అవినాష్ రెడ్డి చంపించినాడనేది అందరికీ తెలుసు. దానికి అండదండలు వాళ్ళ యొక్క భారతి, వాళ్ళ వదినమ్మ, వాళ్ళ అన్న ఇద్దరు సహకారంతో, వాళ్ళ ప్రోద్బలంతో ఈ హత్యలు జరిగినాయని తెలుసు. ఎవరి మీదనో సొంత అక్కగారు అవినాష్ రెడ్డికి, జగన్ రెడ్డికి సొంత చెల్లెళ్ళు, వాళ్ళు హోరెత్తుతున్నారు. అందరికీ తెలిసిపోయింది. పత్రికలు హోరెత్తినాయి, మేధావులు తెచ్చుకున్నారు, అధికారులు తెచ్చుకున్నారు, అధికారులను గబ్బు పట్టించాడు, అందరినీ కొంప పోయేటట్టుగా చేశారు. సార్, మీరు 2019లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు పైన మీ పైన వచ్చిన ఆరోపణలే నా గెలుపోవడం మీద ప్రభావం చూపాయని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. సార్, ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆ కేసు పరిస్థితి? అసలు ఒక్కటే పరిణామం, నాకు 31% ఓటు వచ్చినాయి. 7 మంది సప్త స్వరాల మాదిరి మొత్తం విజయమ్మతో పాటు ఇదే సునీతమ్మ కూడా నా మీద నెప్పం పెట్టి మాట్లాడింది. ఆ తర్వాత ఎంక్వైరీలో తెలిసిన తర్వాత ఆమె ఎంతో బాధపడింది. షర్మినమ్మ కూడా ఆ రోజు అక్కడే మాట్లాడింది, సౌభాగ్యమ్మ మాట్లాడింది, ఆయన అవినాష్ రెడ్డి గారి సతీమణి మాట్లాడింది, తర్వాత విమలమ్మతో సహా అందరూ 7 స్వరాలు. అసలు మహిళలు నమ్మినారు. మహిళా ఓటు ఎక్కువ దారుణంగా దెబ్బతిన్నారు. జెంట్స్ కొందరు నమ్మినారు. దానివల్ల నష్టపోయిన నేను అయినా 31% ఓటు వచ్చింది. ఈరోజు పరిస్థితి మా యొక్క భూపేశ్ రెడ్డికి ఎంతో తీవ్ర అనుకూల పరిస్థితి. కారణం అవినాష్ రెడ్డి గలమెత్తలేదు, ఒక్క సంక్షేమ పథకానికి కూడా సపోర్ట్ లేదు, కనీసం కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వలేని పరిస్థితి, మన కడప క్లస్టర్ ఏర్పాటుకు సహకరించలేదు, స్టీల్ ఫ్యాక్టరీకి సహకరించలేదు, ఏ ఇరిగేషన్ అంద్రినివా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాలు ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో అతను ఏమీ పట్టించుకోలేదు, కనీసం ఇల్లు పట్టించుకోలేదు, ప్లస్ ఆడ గలం ఇప్పలేదు, ఏమి చేయడు, తన కేసులు తప్ప మా భూపేశ్ రెడ్డికి అత్యంత అనుకూలంగా మారింది. దానికి కారణం సరే, వివేకానంద రెడ్డి కేసులో ఎవరి ప్రమేయం ఏందనేది రాను రాను తేటతెల్లం అవుతుంది. సిబిఐ ఎంక్వైరీ ఆ విషయాలు కూడా ప్రజలకు తెలుస్తున్నాయి. అయితే ఇప్పటికీ మీ పైన వస్తున్నటువంటి ఒకే ఒక సందేశం, శివప్రకాష్ రెడ్డి నాకు హార్ట్ అటాక్ అని చెప్పారు, దాన్ని మీరు మీడియాలో చెప్పారు. దీన్ని ఎలా మీరు సమర్థించుకుంటారు? అసలు శివప్రకాష్ రెడ్డి నాకెప్పుడు నేను ఫోన్ చేసిన ఆయనకు ఏమని, టీవీలో వచ్చిన తర్వాత మా యొక్క శేఖర్ రెడ్డి అని కో కాంట్రాక్టరు ఒకసారి కండోలెన్స్ చెప్పేదానికి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అప్పటికే బయలుదేరి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుతూ, అన్న నాకు కూడా ఫోన్ వచ్చింది, నాకు ఇట్లా జరిగింది, బావకు స్టంట్ వేసినారు, ఆ స్టంట్ కారణంగా ఆ విధంగా వామిటింగ్ జరిగిందంట అని వార్త వచ్చింది అని ఆయన, తన కుమారుడు కూడా నాకు ఆ తర్వాత అర్ధగంట తర్వాత శివప్రకాష్ రెడ్డితో మాట్లాడిన అర్ధగంట తర్వాత నాకు ఆయన, అంటే ఆ టైమింగ్ ఏంది, వాళ్ళ టీవీ స్కోలింగ్ ఏంది, నేను మాట్లాడేది ఏంది, అక్కడ అప్పటికే కడగడం స్టార్ట్ చేశారట. అది తర్వాత ఒక్కొక్కటే బయటకు వచ్చింది. కుక్కలను 31 రోజు ముందర చంపినారట, 8 రోజుల ముందరగా ఇంటి ముందర ఉండే కుక్కని చంపినారట, డబ్బులు రెడీమేడ్ డబ్బులు ఇచ్చినారట, గొడ్డలి కొన్నారట, అన్నీ బయటకు వచ్చినాయి. అఫిడవిట్లో బయటకు వచ్చినాయి కదా, ఛార్జ్ షీట్ బయటకు వేసినారు కదా, అడిషనల్ ఛార్జ్ షీట్ ఉంది కదా. కాబట్టి నేను ఫోన్ మాట్లాడేది ఎప్పుడు, ఆయన టీవీలో వచ్చిన తర్వాత, ఆ టీవీలో వాళ్ళ టీవీలో వచ్చిన తర్వాత, విజయసాయి రెడ్డి ప్రకటన తర్వాత, ఇది గుండెపోటు అని వాళ్ళదే టైం తర్వాత నేను కండలను చెప్తే అది ముందుకు ఇది వెనక్కి, అంత సినిమా డ్రామా వీళ్ళది. నిన్న కూడా ఆయన ఈ మామూలుగా ఒకటి సామెత ఉంటుంది, రెప్ప పైన రప్ప తగులితే అది పెద్ద రఫ్ అయినట్టు పెద్ద పట్టి బ్యాండేజ్ పెరుగుతూ ఆయన డ్రామా అయింది. నిన్న మేనిఫెస్టో రోజు అందరూ చీప్గా ఉంటుందంటే తీసినాడు. ఈ డ్రామాలన్నీ అయిపోయినాయి. మేనిఫెస్టో ఫైల్యూర్, ఆయన మెన్ ఫైల్యూర్, మేనిఫెస్టో ఫైల్యూర్, ఏం చేయలేదని అందరికీ తెలుసు. సరే, మీరు 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు, తర్వాత 19 తర్వాత పరిణామాలతో టీడీపీకి వెళ్ళారు, మళ్ళీ అనంతకాలంలోనే బీజేపీకి వెళ్ళారు. ఆదినారాయణ రెడ్డి పదే పార్టీలు మారడం వల్ల ఆయన బలమైన లీడరు క్యాడర్ ఉన్నవారే, కానీ ఆ క్యాడర్ డిస్టర్బ్ అయింది అనే వాళ్ళకు మీరేం సమాధానం చెప్తారు? అసలు ఏమి లేదు. నేను ఎవరైంది తెలిసిన తర్వాతనే మొన్న 25వ తేదీ నాడు నా నామినేషన్ చివరి రోజు పెట్టిన ర్యాలీ నాకుండే బలం ఏందనేది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పోలీస్ సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారం, పత్రికల సమాచారం, మా వారి సమాచారం ఎప్పుడు లేని విధంగా ర్యాలీ జరిగింది. ఇది అభిమానం ఉంది. నేను ఎక్కడా తరలించలేదు. తరలి వచ్చిన జనం
తరలించిన జనం కాదు, ఇదే నా శుభ సంకేతం, ఇది నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నా, నా బలం ఉందని నేను వాళ్ళకు పార్టీ మారిన తర్వాత, తెలుగుదేశంలో మారిన తర్వాత అనేక హయ్యెస్ట్ పెన్షన్లు తెచ్చిన, హయ్యెస్ట్ సబ్సిడీ స్కీములు తెచ్చిన, హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన, అందరికీ తెలుసు. ఇంట్లో హయ్యెస్ట్ అసలు ఆ రోజు కాలువ శ్రీనివాసులు గారు నా దగ్గరకు వచ్చి, అన్న నీకు నా యొక్క రాయదుర్గం కంటే సీఎంగా ఉండే కుప్పం కంటే కూడా ఎక్కువ ఇల్లు వచ్చినాయంటే నేను అందరినీ సేకరించి పట్టించి రిలీజ్ చేయించిన. ಎಷ್ಟು నీకు సబ్స్టేషన్లు ఎక్కువ వచ్చినాయంటే అవసరాన్ని గుర్తించిన. ఎందుకు రోడ్లు వచ్చినాయంటే ఆర్ఎన్బి చుట్టూ, పంచాయతీరాజ్ చుట్టూ, ఆఫీస్ చుట్టూ స్వయంగా తిరిగిన వాళ్ళందరూ గుర్తించినాను. నేను ప్రతిఫలం వాళ్ళ యొక్క లాభం, నా స్వార్థం కాదు, పరమార్థం కోసం. ఇప్పుడు కూడా నన్ను అనేక కేసుల్లో పెడితే, శ్రీరామరక్ష లాంటి, లక్ష్మణరేఖ లాంటి పార్టీలో చేరితే ప్రమాదం అని తెలిసి సిబిఐకి పోతే సిబిఐ ఎంక్వైరీలో తెలిసింది, ఎన్ఐఏ స్వయంగా తెలిసింది. కాబట్టి దరిద్రపు ఆలోచనకు ఒక ధర్మకోణం ఆలోచించి నేను పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి చెప్పే, ఆయన కూడా చెప్పినా నీ మీద కూడా ప్రమాదం రాబోతుంది తెలుసుకోండి సార్ అని అన్నట్టు ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఈ దొంగ చేష్టలు ఇల్లాయి, దారుణమైన చేష్టలు. లోకేష్ బాబు మీద కూడా కేసులు పెట్టారు, అయ్యన్న పాత్రుడి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర మీద, దేవినేని ఉపేంద్ర నారాయణ మంత్రి గారి మీద, ఇప్పుడు నారాయణ స్కూల్స్ నారాయణ మీద వాళ్ళు పెట్టని కేసు లేదు. లేడీస్ను సుధాకర్ అని ఒక ఆయన కరోనాకు కనీసం అంటే పాపం ఈడ్చి చివరికి చంపినారు. ఒక దళితుని అనంతబాబు అనే తను చంపి డిక్కులు వేసుకొని డెలివరీ చేసి పోయినాడు. ఏంది దళితుల ఫండ్స్ వాడుతీవి, ముస్లిం మైనార్టీలను కాలు రాస్తీవి, ఏం చేస్తేవి? దేవాలయాలు కట్టినావా, ముస్లిమ్స్ మసీదులు కట్టినావా, ఈద్గాలు కట్టినావా, చర్చిలు కట్టినావా? ఏం చేసినావు? వాళ్ళ క్రిస్మస్ కానుకలేవు, వాళ్ళు రంజాన్ కానుకలేవు. ఎవరు నువ్వు నీ ఇష్టం వచ్చిన అప్పులు చేసేదానికి? ఇప్పుడు మేనిఫెస్టో ఎందుకు బయలైంది? అసలు ఎన్డీఏ కూటమి సహకారం లేదు. ఒకవేళ ప్రతిపక్షమైన ఇండియా కూటమిలో లేకపోతేవి తల్లి లేదు, పిల్ల లేదు, అవ్వలేదు, పువ్వలేదు. నీ దరిద్రం వల్లనే నీ మేనిఫెస్టో. అదే సార్, జగన్ తాను గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎన్ని హామీలైనా ఇస్తాడని ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఎందుకు సార్ మేనిఫెస్టోని ఇంత కుదించి ఈసారి లేదు? అప్పులు దరిద్రం, సహకారం సెంట్రల్ లేదు. ఏ రెండు ప్రతిపక్షమైన ఇండియా కూటమి లేదు, అధికారపక్షమైన ఇండియా కూటమి లేదు, ఎవ్వరూ లేరు. ఏం చేస్తాడు? ఇంకా ఏం చేస్తాడు? డబ్బులు లేవు, ఊరికి ఇచ్చాలకు డబ్బులు లేవు, ఇప్పటికే జీతాలు ఇవ్వలే, ఇప్పటికే సప్లైదారులకు డబ్బులు ఇవ్వలే, ఉద్యోగస్తులను ఏడిపించినాడు, రైతులను ఏడిపించినాడు. అదే కాకుండా కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వలే, రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. 6 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థులు పారిపోయినారు ప్రైవేట్ స్కూళ్ళకు. అసలు ఐటీ ఫీల్డ్ ఎత్తిపోయింది, రియల్ ఎస్టేట్ ఎత్తిపోయి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వెళ్ళిపోయింది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఉంటే కదా వీళ్ళు ఏం లేదు, అడుగంటింది కదా సార్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కంటే కూడా కేంద్ర ప్రభుత్వము ఎక్కువ సంక్షేమ పథకాలంగా ప్రవేశపెట్టింది. కాకపోతే మీరు ఈ జిల్లాలో చేస్తున్నటువంటి అంతో ఇంతో అడావిడి వల్ల కొంతైనా ఈ జనంలోకి వెళ్తున్నాయి. ఎందుకు సార్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇక్కడ తొక్కిపెట్టారంటే ఏం చేస్తారు? ఎక్కడ ఇంత కేంద్ర ప్రభుత్వం యొక్క ఎక్కడైనా ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిందే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పీల్ చేస్తే కూటమికి రెడీ అయినాడు. ఇప్పుడు డబల్ ఇంజన్ లేదా రెండెద్దుల బండి, డబల్ ఇంజన్ ఇంగ్లీష్ పదం, రెండెద్దుల బండి, ఒక ఎద్దు బండి, అది ముసిలెద్దయింది. సొప్పదిని పడుకునే పరిస్థితి. జగన్ రెడ్డి తను సొప్పదిన్యానికి సరిపోయింది. సేద్యం చేసేదానికి, బండి లాగేదానికి, ఎద్దు రాయి ఇగ్గడానికి ఉపయోగపడే పరిస్థితి, లాగడానికి ఇగ్గడానికి పరిస్థితి పోయింది. కాబట్టి రెండెద్దులు ఏకమైనాయి, డబుల్ ఇంజన్ ఏకమైంది. సంక్షేమం అభివృద్ధి పరిగెత్తాది, మేనిఫెస్టో ఉంటుంది బ్రహ్మాండంగా. ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పేర్లు ప్రకటన ఉంటుంది, అందరికీ తెలిసిపోతుంది. అదే ఇప్పుడు మోడీ గారి బొమ్మ వేయడానికి కూడా సెంట్రల్ మినిస్టర్లు వచ్చి ఏకంగా మోడీ గారి బొమ్మ పెట్టండి, ఈ స్కీమ్లో మా కాంట్రిబ్యూషన్ అని చెప్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పరిస్థితి. అసలు ఆర్టికల్ ప్రయోగం చేయలేక కాదు, ఎస్మా ప్రయోగం అని చేయొచ్చు. కానీ మాది చాలా ధర్మ పార్టీ, సనాతన ధర్మ పార్టీ, అందరినీ అన్ని మతాలను కాపాడే పార్టీ. కాబట్టి ఫెడరల్ సిస్టంలో అడ్డదిడ్డాలుగా చేయకుండా స్మూత్గా చెప్తే కూడా ఈ మూర్ఖునికి, మోసగానికి ఈ బందిపోటు కాదు, అర్థం కాలే. అందుకే రాజకీయాల్లో చెక్కు పెడితే తప్ప సరిపోదనే మోడీ గారు కూడా రాబోయే 7-8 తేదీల్లో ఇక్కడే
ఇక్కడ ఏపీలో రాబోతున్నాడు. అమిత్ షా గారు కూడా ఇక్కడ రాబోతున్నాడు. వాడి దరిద్రాన్ని ఎట్లా చెక్కు పెట్టేది కూడా స్పష్టంగా మా వాళ్ళు చెప్తారని సిద్ధార్థనాథ్ సింగ్ మా యొక్క అబ్జర్వర్ ఆల్రెడీ విజయవాడలో మీటింగ్లో చెప్పడం జరిగింది. సార్ మీతో పాటు అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వాళ్ళ మీద ఎవరి మీద లేని ఫోకస్ మిమ్మల్ని ఎక్కువగా వెంటాడాడు, వేధించాలని ట్రై చేశారు. ఎందుకు సార్ మీరంటే అంత? సార్ నేను వాళ్ళ చిన్నాయన్ను ఓడించడం, బీటెక్ విని తన తాలూకాలో గెలిపించడం ఆయనకు షాక్ కొట్టింది. ఆదినారాయణ రెడ్డి యొక్క అసలు పట్టుదల మనిషి ఇతని దెబ్బ కొట్టేదానికి నా మీదనే. మీరు క్రికెట్ మ్యాచ్లో చూడండి, సచిన్ టెండూల్కర్ ప్లస్ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు అందరూ ఒకే చోట చుట్టుకుంటారు. అతన్ని అవుట్ అయితే మ్యాచ్ గెలుస్తుందని. మొన్న కూడా రోహిత్ శర్మ అక్కడ వరల్డ్ కప్లో నేను కూడా స్వయంగా పోయిన గుజరాత్లో అతను అవుట్ అయితేనే, విరాట్ కోహ్లీ అవుట్ అయితేనే పెద్ద ఆనందపడినారు ఆస్ట్రేలియా. అట్టగా వాళ్ళు ఒక తీవ్రంగా పోరాడే వ్యక్తి మీద అతను ఎప్పుడు ఏడిపే, ఆ ఏడుపులో భాగమే నా మీద ఈ అనవసర కేసులు. సార్ ఈయన మీకు సొంత క్యాడర్ ఉంది, టీడీపీ కూటమిలో భాగంగా ఎలాగో ఉంది. ఎట్లా సార్ వీళ్ళందరి సమన్వయం సరిగ్గా ఉందా? మీ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? సమన్వయం సూపర్గా. 5వ తేదీ నాడు జాయింట్ మీటింగ్ పెడితే కూడా సూపర్ డూపర్గా జనం వచ్చినారు. మా వాళ్ళు నాయకులంతా వచ్చినారు. అదే కాకుండా 25వ తేదీ నాడు అంతకంటే ఇంకా ఎక్కువ వచ్చినారు. ఇది పికప్ అయితేనే ఉంది. ఎంతమంది చేరికలో మీరు గమనించండి. మా నుంచి ఎంతమంది వినారో అది గమనించండి. ఎందుకు ఆడ అతను ఏమీ పనిచేయడు, రోత తప్ప. అతనికి రోత అసలు ఒక చెత్త. నాది ఒక కొత్త, నేను ఒక ఉత్తమోత్తముని. అతను ఉత్తుత్తివాడు. ఆ అవినాశ్ అంతకంటే దరిద్రుడు. ఇద్దరి దరిద్రం. మా వాడు కూడా ఫ్రెష్గా వచ్చినాడు, ఎంపీ క్యాండిడేటు, 5 years లా చేసి వచ్చినాడు, కంప్యూటర్ నాలెడ్జ్ తెచ్చిన వాడు. కొత్తగా మేము కూడా కొన్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ కూడా తీసుకోమంటాం, మేము ఐడియా ఇస్తాం. నాకు సీనియారిటీ వచ్చింది, నేను మంత్రిగా పనిచేసిన. సెంట్రల్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎక్కడ ఢిల్లీలో ఏం పని, ఇక్కడ ఏం పని, రెండు జోడిస్తాం. పార్లమెంటు పరిధిలో ఏం చేయాలా, లేదా రాష్ట్ర పరిధికి నువ్వు ఎట్లా ఉపయోగపడతావు, నేను సీనియారిటీ నేను ఎట్లా ఉపయోగపడతా, బడ్జెట్ ఎట్లా ఫ్రేమ్ చేయాలా. అంటే 2009లో మీరు ఎక్కడైతే కోల్పోయారో అక్కడ ఇప్పుడు మీ కొడుకు సాధిస్తారంటారు? 100%. ఎందుకు? అవినాష్ రెడ్డి అట్టర్ ఫెయిల్యూర్, కూని తీర్చిపోయింది. మళ్ళీ దొంగాట అని చిన్న పిల్లాడంట. దానికి నేను అనుకున్నా, చిన్న పిల్లాడికి సంతానం ఎలా కలిగిందని. అది స్కోప్ ఉందా? చిన్న పిల్లాడికి సంతానం లేదు, ఛాన్స్. అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాతనే సంతానం, చిన్న పిల్లాడు పెద్దోడైన తర్వాతనే సంతానం. నేను చిన్న పిల్లాడు, ఇంకా ఎన్కేజీ, ఎలా సంతానం కలిగిందో నాకు డౌటు. ఏది మాట్లాడతాడో, ఏది కవర్ చేస్తాడో అందరూ ధర్మపురులే. అంటే పందికొక్కులు, బందిపోట్లు ధర్మపురుల. అంటే ఇంకా మీరు ఎంత సంపాదించుకోవాలనుకున్నారు? అంటే ఇప్పటికే చాలదా? ఇంకా మళ్ళీ కవరేజా? ఈ అధర్మమా? మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు అట్టర్ ఫ్లాప్, మిస్టర్ అవినాష్ రెడ్డి నువ్వు కొలాప్స్, సుధీర్ రెడ్డి నీ బూటకం, నీ నాటకం ఈ జమ్మన మడుగులో మా టీములు తిరుగుతున్నాయి. నేను స్క్వాడ్ మాదిరి తిరుగుతున్నా, అందరికీ తెలియజేస్తా, మళ్ళీ రోడ్ షో పెడతా, రోడ్ షోలో ప్రతి ఒక్కరికి చెప్తా వస్తా. నీకు చెక్కు పెట్టకుండా మేము రాజకీయం వేస్ట్. సార్ బీజేపీలో మీరు అనతి కాలంలోనే కీలక నాయకుడిగా ఎదిగారు. ఎక్కడ బీజేపీ ఎలక్షన్స్ జరిగినా మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారు, మీకు అక్కడ బాధ్యతలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మీరే డైరెక్ట్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. మీకోసం ఎవరైనా బీజేపీ అగ్రనాయకులు ఇక్కడ ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చెప్పా, అమిత్ షా గారు కూడా వస్తున్నారు. అగ్రనాయకుడు మోడీ గారు, అమిత్ షా, నడ్డా గారు, లేదా రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా అంత మా పార్టీలో సమన్వయం బాగుంది. ఆయన మోడీ గారు కొన్ని సమావేశాలు, అమిత్ షా కొన్ని, రాజ్నాథ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ ఇక్కడే ఉన్నాడు, అరుణ్ సింగ్ ఇక్కడే ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కోఆర్డినేషన్గా పోతున్నారు. అబ్జర్వేషన్ బలంగా ఉంది. కాబట్టి మా పార్టీ బలమైన పార్టీ ప్రపంచంలోనే. విశ్వగురు మా నాయకుడు మోడీ గారు 5వ స్థానం తీసుకొచ్చినాడు ఫైనాన్షియల్గా, 3వ స్థానం తీసుకుపోతున్నాడు. జయప్రకాష్ నారాయణ గారు చెప్పే ప్రకారం 1వ స్థానం కూడా అవకాశం ఉంది రాబోయే 25 సంవత్సరాల్లో. కాబట్టి చక్కటి ఆలోచన, రామరాజ్య పాలన, ప్రజలందరినీ సుభిక్షంగా కాపాడాలా, మత సామరస్యాన్ని కూడా ఏకం చేయాలా, ధర్మపాలన చేయాలా, బుద్ధిజం కూడా ఉండాలా, హిందూ ధర్మం ఉండాలా, క్రిస్టియానిటీ ఉండాలా, సిక్కిజం ఉండాలా, ఇస్లామిక్ మతం ఉండాలా, జైన్స్ ఉండాలా, పార్సీలు ఉండాలా, అందరూ ఉండే పార్టీ. అన్ని మతాలు ఉండాలా, అన్ని కులాలు ఉండాలా, అన్ని భాషలు ఉండాలా. అన్ని భాషలు. ఇతను ఇంగ్లీష్ భాష బలవంతంగా రుద్దడం ఏంటి? ఇంగ్లీష్ పాలన నువ్వేంది తెచ్చిపెట్టేది? వద్దనే వాళ్ళు సాగనపినారు 76 ఏళ్ళ కిందట. కానీ ఇంగ్లీష్ మీడియం అంటే అసలు 3వ తరగతి తర్వాత హై స్కూల్కి పంపుతుంటే మా ఊళ్ళోనే చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్కు 300 మీటర్లు. వాళ్ళు పోలేక బస్సులు ఇంటి దగ్గరకు వస్తున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. అక్కడ టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇప్పటికి కూడా రాదు గవర్నమెంట్ స్కూల్లో.
వాళ్ళు అదే వాళ్ళకైతే ముందుగానే ఇంగ్లీష్ ట్రైనింగు తర్ఫీదు ఉండే స్కూళ్ళకు పంపుతున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం సరిగా ఇంకా స్కూలు చాలామంది పాపం ఇంకా పికప్ కాలేదు. వాళ్ళు బాధపడుతున్నారు, ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు. సార్, జమ్మలమడుగు పరిశ్రమలకు చాలా అనుకూలమైన ప్రాంతం. అయితే ఇక్కడ సరైన నాయకత్వం లేక పరిశ్రమలు రాలేదు. అవి గినా సకాలంలో తెస్తే జిల్లా యువతకే జమ్మలమడుగు ఒక కల్పతరువు అవుతుంది ఉద్యోగ కల్పనలో అంటున్నారు. మీ విజన్ ఏంటి సార్ ఆ కోణంలో? అసలు అక్కడ మేము ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైలవరం దగ్గర అంటే ఆ శంకుస్థాపన వద్దని కన్నితీర్థం దగ్గర తెచ్చిపెట్టినాడు. నా ఇంటికి 4 కిలోమీటర్ వెల్కమ్. అక్కడ ల్యాండ్ రెడీగా ఉంది, ఖాళీ స్థలం, ప్లస్ రైల్వే ట్రాక్ ఉంది, రోడ్డు నేషనల్ హైవే దగ్గర, వాటర్ ఉంది, తలమంచిపట్నం నుంచి కరెంట్ ఉంది, పొల్యూషన్ క్లియరెన్స్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎండిసి పర్మిషన్ మినరల్ సప్లైకి ఒప్పుకునేది. కానీ ఇలా ధనదాహానికి ఆ స్టీల్ ఫ్యాక్టరీ అతను జగన్ రెడ్డికి ఇంత కావాలా, నెక్స్ట్ అవినాష్కి ఇంత కావాలా, సుధీర్కి ఇంత కావాలా, వీళ్ళ ధనదాహానికి వాళ్ళు పారిపోయినారు. దాన్ని క్లియర్ చేస్తాం. అట్టే బ్రాహ్మణి ఫ్యాక్టరీ కూడా వీలుంటే మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి గారు చేస్తే ఈడీ కానీ సిబిఐ ఎంక్వైరీలు ఏమైనా క్లియర్స్ తెచ్చుకోగలిగితే, లేదా అతన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి తెస్తే అదే ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఛాన్స్ ఉంది. అది కాకుండా ఏసీ సిమెంటు ఆల్రెడీ అంబానీ వాళ్ళు కొనడం జరిగింది, దాన్ని ఎంబడి క్లియర్ చేయాలా. మైసూరారెడ్డి వాళ్ళది తేజ సిమెంటు ఈ దరిద్రం సుధీర్ రెడ్డికి వాళ్ళకు సొంత పెదనాన్న కూడా అడ్డపడినాడు, దాన్ని క్లియర్ చేయాలా. మరొక 2 సిమెంట్ ఫ్యాక్టరీలకు రాయింది. నేను ఆల్రెడీ మైను చెక్సింగ్ చేయించిన, రాయింది. కావాల్సినంత రైతులు ఉన్నారు, మంచి ధరలు ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు. చుట్టుపక్కల ధరలు పెరుగుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, హోటల్స్, మోటల్స్, హాస్పిటల్స్ వస్తాయి, ఇన్స్టిట్యూషన్లు వస్తాయి, టూరిజం బ్రహ్మాండంగా పైన పికప్ చేయాలా. ఓపరాయ్ గ్రూపును పరిగెత్తియాలా. ఆల్రెడీ 100 కోట్లు సెంట్రల్ టూరిజం కింద కిషన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ రోజులు క్లియర్ చేయాలా. ఆ గండికోట మునకవాసులకు బ్యాలెన్స్ డబ్బియాలా. ప్లస్ అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లు కొన్ని అవకాశం ఉన్నాయి, చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలా. ఇవన్నీ ఇరిగేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్స్టిట్యూషను ప్లస్ ఇండస్ట్రీ అండ్ టూరిజం 5 క్లియర్ చేయాలా. ఐ అండ్ టీ. ఐ ఫర్ ఇండస్ట్రీ, ఐ ఫర్ ఇన్స్టిట్యూషన్, ఐ ఫర్ ఇరిగేషన్, ఐ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీ ఫర్ టూరిజం. ఇది నా మోటివేషన్. అందుకని మీరు అన్నట్టు ఇవన్నీ చేయాలా. ఇండ్లకు పూర్తి నిర్మాణం చేయాలా, హాస్పిటల్కు రికవర్ చేయాలా, అన్న క్యాంటీన్లు పెట్టాలా, ప్లస్ ఉద్యోగస్తులు సతాయించిన అమౌంట్లన్నీ క్లియర్ చేయాలా. చేనేతలకు ఇప్పటికే చేనేతలకు 2000 రూపాయలు వస్తుంది. మరమగ్గాలకు డబ్బు రావడంలే. వాళ్ళకు మరమగ్గాలకు కూడా 1500 రూపాయలు వాళ్ళకి ఇవాళ 500 యూనిట్లు కరెంటును 600 యూనిట్లు చేయాలా. చేనేతలకు 2000 ఇస్తున్నారు, 3000 చేయాలా. వాళ్ళకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, వాళ్ళకు 300 యూనిట్లు కరెంటు చేయాలా. సోలార్ పథకం అందరికీ, సూర్యగారి పథకం అమలు చేయాలా. అప్పుడు కరెంటు కూడా ఉంటుంది. అక్కడ మన తలమంచిపట్నం దగ్గర 1000 మెగావాట్లకు పర్మిషన్ ఉంటే ఈ దరిద్రుడు 250 మెగావాట్లే అది కరెంటు. దాన్ని మరొక 750 చేయాలా. థర్మల్లో మరొక 800 యూనిట్లు క్లియర్స్ ఇవ్వాలా. అక్కడ అది వాళ్ళు భయపడతారు, ఎక్కడ క్లబ్ చేస్తాడో ప్రైవేట్ కానీ వాళ్ళకు రక్షణ కలిగాల. వాళ్ళకు అప్గ్రేడ్ చేయాలి. చాలామంది ఎంప్లాయీస్కు థర్మల్లో ముత్తుకుంటున్నారు. అదే ప్రభుత్వం వేరు, ఇదే ప్రభుత్వం వేరు, మమ్మల్ని కాపాడండి అంటున్నారు. థర్మల్లో మీకు థర్మల్ కూడా ఒక ఇండస్ట్రీ, దానివల్ల 800 మెగావాట్ ఉంటే మరిన్ని జాబ్స్ వస్తాయి. అప్గ్రేడ్ అయిపోతే మళ్ళీ లో లెవెల్ వచ్చేవాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. అసలు అక్కడ 750 మెగావాట్లు వస్తే తలమంచిపట్టిన దాని ఉద్యోగాలు వస్తాయి. టూరిజం డెవలప్ అయితే అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మోటివేషన్ ప్రైవేటు ఇండస్ట్రీ వస్తుంది, ప్రైవేట్ టూరిజం వస్తుంది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేలు కూడా పెంచాలి. జమ్మలమడుగు టు తలమంచిపట్నం లాస్ట్ తాడిపత్రి వరకు, రామసుబ్బారెడ్డి గారి గుల్లకోట నుంచి నేషనల్ హైవే ఆలగడ్డ వరకు వయా మా యొక్క పాలూరు పెద్దమూడెం. అదే కాకుండా జమ్మలమడుగు నుంచి పెద్దబసల పూలపల్లి వరకు మరొక నేషనల్ హైవే చేయాలా. ఇప్పుడు ఉండే జమ్మలమడుగు పొద్దుటూరు రోడ్డు మరింత విశాలం చేయాలా. ఇదే ఆలోచన. కొత్తదనం ఉండాలా. భూములకు ధరలు ఎక్కువ ఇవ్వాలా. రాజులకు కేవలం 12 లక్షలు ఇచ్చారు, వాళ్ళకు 24 లక్షలు ఇవ్వాలా. ఊరికే 12 లక్షలు ఎట్లు ఇస్తారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి 16 లక్షలు 15 లక్షలు పోతుంది. బయట అమ్ముకోవాలంటే ఎవరు అమ్మడం? 24 లక్షలు ఇస్తే వాళ్ళు సంతోషంగా బయటకు పోతారు. వాళ్ళకు అన్ని R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఆ గంటికోట ముంచినట్టు ముంచకూడదు వాళ్ళను. ఇవన్నీ నా మోటివేషన్, నా సీనియారిటీ, నా ధర్మం. నేను మా పైన మా మోడీ గారు కావాల్సింటే స్పెషల్ ప్యాకేజ్ కింద ఎన్ని కావాల్సింటే అంత డబ్బులు మీరు బయట తెచ్చుకోండి, మేము సంతకం పెడతాం, మేమే కడతామంటున్నారు. ప్యాకేజీ కింద ఇవన్నీ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి డబ్బు సరిపోదు, ఇతను చేసిన అప్పులకు సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా తోడు ఉండాల్సిందే. తోడు 2 ఎద్దుల బండి కావాల్సిందే, డబల్ ఇంజన్ ఉండాల్సిందే. నేను స్థానిక మీ విజన్ బాగుంది, మీ కాంబినేషన్ కూడా బాగుంది.
కానీ ఇక్కడ 2019లో 51 ఓట్ల మెజారిటీతో మీ అపోనెంట్ ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు అక్కడి నుంచి మీరు మొదలుపెట్టి డౌన్ఫాల్ చేసుకుంటా రావాలి. ఎట్లా సార్, సాధ్యమేనా? 51 ప్లస్ 50 మైనస్ 51. మా ఇద్దరి కాంబినేషన్ కొందరు ఒప్పుకోలేదంట. నేను వివేకానందని చంపిన జగన్ను పొడిసాల్సిన అని చెప్పి 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 7 మంది సప్తస్వరాలతో నాకు పాఠం. సప్తస్వరాలు అంటే 7, ఒకటే రాగం విజయమ్మ మొదలుపెట్టా. మా మామ రాజారెడ్డిని, నా భర్తను హెలికాప్టర్లో చంపించి, నా కొడుకును చంపబోయి కోడికత్తి రూపంలో, నా మరిదిని చంపినంటే 4 చంపుడా. ఇంతమంది చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి కలికతో చంపినారని ఆ దరిద్రము ఆలోచించి పాపం మహిళలు సున్నితమైన వ్యక్తులు నమ్మడం వలన అందులో 7 మంది మహిళలు ఏడ్చడం వలన నమ్మినారు. ఇప్పుడు సినిమా ఉల్టా అయింది. 51 మైనస్ నుంచి 51 ప్లస్కి వచ్చింది. కారణం ఈ దరిద్రం నుంచి నేను ఈ నిజాలన్నీ తెలిసాయి. నిజాలు ధర్మాధర్మం. ఆ రోజు అధర్మంగా నామిందా, ఇప్పుడు ధర్మంగా నేను పైసా అయినా. వాళ్ళ అధర్మం ఇప్పుడు బయటకు తీసినాము. మంచి ఏ అత్యారోపణ అయితే తన మీద మోపి గడిచిన ఎన్నికల్లో తనను దెబ్బతీశారో ఇప్పుడు ఆ నిజాలన్నీ కూడా ప్రజలకు తెలిసాయి. కాబట్టి పూర్తి స్థాయిలో బలమైన మెజారిటీతో తాను ఇక్కడ గెలవబోతున్నానని ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ 2 పార్టీల సహకారంతో గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తమ వైపే ఉంటారని మనతో పాటు సీనియర్ నేత బీజేపీ జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అంటున్నాం. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, జమ్మలమడుగు.